యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 17 సంవత్సరాల వయసులోనే హీరో అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన నిన్ను చూడాలని సినిమా ద్వారా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. 2001లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేశారు. ఆ తర్వాత మంచి హిట్ గా మారింది ఆ సినిమా తర్వాత సుబ్బు సినిమా చేసినప్పటికీ అది మ్యూజికల్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్టీఆర్ తనలోని నృత్య ప్రతిభను ప్రేక్షకుల ముందుకు పరిచయం చేశారు. 2002లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా ఎన్టీఆర్ కెరియర్ ని పూర్తిగా మార్చేసింది. మాస్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తిరిగి రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఆ సందర్భంలో యాంకర్ చిరంజీవి గురించి అభిప్రాయం చెప్పమని కోరగా, చిరంజీవి ఎవరు, నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాత ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అనాలోచితంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అతనిపై వ్యతిరేకతను పెంచాయి. వెంటనే అక్కినేని నాగార్జున తారక్కి ఫోన్ చేసి, నువ్వు మాట్లాడిందేంటి, పెద్దవారి గురించి అలాగైనా మాట్లాడాల్సింది, అది ఏమాత్రం సరికాదు, పద్ధతి మార్చుకోమని హుందాగా మాట్లాడడం నేర్చుకో అంటూ హితవు పలికారట. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో గురించి అలా మాట్లాడినందుకు ఆ తర్వాత తారక్ పశ్చాత్తాపం చెందాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో రాజమౌళి యమదొంగ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ చేశారు. ప్రస్తుతం తారక్ స్టేజ్ పై ఎక్కడ మాట్లాడినా ఎంతో మెచ్యూరిటీతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఎవరిని నొప్పించడు. తన వాగ్దాటికి అందరూ ముగ్ధులవుతారు. అలా మెచ్యూరిటీ సంపాదించిన తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో 501 కోట్ల గ్రాస్ సాధించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో పాటు వార్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఇది విడుదల కాబోతుంది. ఈలోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు తారక్.